నమస్తే, వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్. నేను శివకుమార్ రొక్కం. హీరో రాజ్ తరుణ్, లావణ్య, మాల్వి మల్హోత్రా ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీలోకి కొత్తగా వచ్చి చేరారు అజయ్ శేఖర్ భాష. కొత్తగా ఏం కాదు, గత కొంతకాలంగా శేఖర్ భాష తన వాదన వినిపిస్తూనే ఉన్నారు. అయితే సరికొత్త విషయాలు, సంచలన విషయాలు జీ మీడియా వేదికగా నేను బయటపడతానంటూ కూడా మన స్టూడియోకి వచ్చారు అజయ్ శేఖర్ భాష. ఇది కేవలం ట్రయాంగిల్ లవ్ స్టోరీనే కాదు, దీంట్లో చాలా లవ్ స్టోరీలు ఉన్నాయంటున్నారు. అసలు ఆయన ఏమంటున్నారు, ఆయన మొత్తం ఈ వ్యవహారంలోకి ఆయన ఎందుకు వచ్చారు, తదితర అంశాలన్నీ కూడా ఆయనతో మాట్లాడి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో శేఖర్ భాష గారు. హాయ్ శివ. హలో, ఎలా ఉన్నారు? సో ఏంటి మొత్తం మీడియాని అంతటినీ కూడా షేక్ చేసే ప్రయత్నం చేస్తున్నారు? లేదండి, మొత్తం అసలు ఎందుకు ఈ వ్యవహారంలో ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ అని చాలా ట్విస్టులు కనిపిస్తున్నటువంటి మొత్తం వ్యవహారంలో మీరు ఎందుకు ఎంటర్ అయ్యారు అసలు? బేసికలీ నేను ఒక ఆర్జే విజయనే కాకుండా ఐఎమ్ యాక్టివిస్ట్ ఆల్సో. ఓకే. నా ప్రాబ్లం ఏంటంటే ఈ అక్రమ సంబంధాలు ప్రాబ్లం కాదు, అది మనిషి స్వేచ్ఛ, వాళ్ళు ఎన్ని సంబంధాలైనా పెట్టుకొని నా ప్రాబ్లం కాదు. అక్రమ కేసులు పెడుతున్నారు, ఎస్పెషల్లీ మగాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టడం అనేది చిటికలో పని అయిపోతుంది వీళ్ళకి. సో ఇప్పుడు మగాళ్ళ మీద ఒక 100 కేసులు ఉన్నాయనుకోండి, ఈ 100 కేసులు మీకు తెలుసా 5 మందో 6 మందో అమ్మాయిలే పెడుతున్నారు. మీరు ఇవాళ కూడా వింటే కర్ణాటక కోర్టులో ఒక అమ్మాయి 8 మందిని 498A కేసు పెట్టింది. 8 మంది మొగుళ్ళు ఆవిడకి, ఒకటికి తెలియకుండా ఈ స్టేషన్ తెలియకుండా ఈ స్టేషన్లో, ఈ స్టేషన్ తెలియకుండా ఈ స్టేషన్లో, ఇలా పెడుతూనే పోతున్నారు. ఓకే. సో ఒకళ్ళు వెళ్ళి ఒక స్టేషన్లో కేసు, నా ప్రాబ్లం అసలు రాజ్ తరుణ్ ఎఫ్ఐఆర్స్ కాదు, మాల్వి ఎఫ్ఐఆర్లు కాదు, ఈవిడ ఎఫ్ఐఆర్లు కూడా కాదు. వెళ్ళి పోలీస్ స్టేషన్లో వీళ్ళు వెళ్ళి ఎట్లా కేసులు పెట్టగలుగుతున్నారు? సరే, మాల్వి రాజ్ తరుణ్ సంగతి తీసేయండి, ఈవిడ సంగతి 45 days చెంచల్ కూడా జైల్లో రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయి వెళ్ళిన కేసు, నార్కోటిక్స్ యాక్ట్ 22B 10 ఏళ్ళు జైలు పడే శిక్ష, అటువంటి కేసులో ఉన్న ఆవిడ. దీంతో పాటు రాజమండ్రిలో ఒక బ్లాక్మెయిల్ కేసు, నార్సింగ్లో ఒక బ్లాక్మెయిల్ కేసు, తర్వాత ఈవిడే మస్తాన్ సాయి మీద పెట్టిన ఒక తప్పుడు కేసుని ఈ మధ్యకాలంలో రేపు అటెంప్ట్ టు మర్డర్, ఇలా ఇన్ని కేసులు పెడుతూనే పోతున్నారు. మనుషుల్ని కేసులు పెట్టి బెదిరించి ఎక్స్టార్షన్ చేయడం, వాళ్ళకి కావాల్సిన వచ్చినట్టుగా సాక్ష్యాలు మార్చుకోవడం, ఇది జరుగుతుంది. కమింగ్ టు టాపిక్, మీరు మాకు ఇచ్చినటువంటి జీ మీడియాకి ఇచ్చినటువంటి ప్రూఫ్స్, అందులో కొన్ని ఫొటోస్ ప్రస్తుతం స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్నాయి. ఏంటి ఆ ఫొటోస్, ఏంటి అసలు ఆ వ్యవహారం ఏంటి? అప్పుడు మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారా మాకు? ఇప్పుడు మీరు చూస్తున్నది లవ్ లెటర్ అనుకుంటా. ఇది గోవాలో ఆవిడ మరి డ్రగ్ పెడ్లర్ అని ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో మరి గోవాలో ఉన్న కాంటాక్ట్స్గా మనం చూడొచ్చు. ఓకే. ఈ అబ్బాయి ఎవరో మరి అమ్మన్ అని విన్నాను, అతను సూసైడ్ చేసుకుని చనిపోయారు ఈవిడ వల్ల అన్నట్టుగా నేను విన్నాను. కానీ సో వీ నీడ్ టు గ్యాదర్ మోర్ ఎవిడెన్స్. సో అదే ఆయన గోవాలో ఉన్న ఆయనతోటి రకరకాల మీరు ఫోటోలు చూస్తున్నారు, అవి వాళ్ళు కొంచెం క్లోజ్గా ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ బట్ అయితే క్లోజ్గా ఉంటే లేదంటే ఫొటోస్ దిగితే తప్పంటారా? అసలు దాన్ని నేను తప్పు పట్టట్లేదు. బట్ మీరు చూడాల్సిందంటే ఇంకొక ఫోటో ఉంటుంది, ఒక వీడియో ఉంటుంది చూడండి. అంటే ఇది కూడా ఫ్రెండ్షిప్ అనుకుందాం. ఓకే, ఇది చూడండి, ఒళ్ళో కూర్చోబెట్టుకొని నడు మీద చేసుకొని, అంటే దీన్ని మీరు ఫ్రెండ్షిప్గా భావిస్తారా శివకుమార్? ఏమో మీ ఊళ్ళో అట్లాగ అంటారేమో, నాకు తెలియదు. మా ఊళ్ళో అయితే అది ఫ్రెండ్షిప్ అనుకోరు. ప్రేక్షకులు డిసైడ్ చేస్తారు, మీరు నేను డిసైడ్ చేసేవాళ్ళం కాదు. అంతే, కరెక్ట్, ఖచ్చితంగా. చెప్పండి అనుకోవచ్చు అని అడిగారు కదా, అందుకే నేను అడిగాను. సో ఏంటి శేఖర్ భాష, అసలు ఈ వ్యవహారంలో లావణ్య ఆల్రెడీ రెస్పాండ్ అయ్యారు, మీతో కాల్లో కూడా మాట్లాడినట్టున్నారు. అసలు మీకు ఏంటి సంబంధం, ఎందుకు వస్తున్నారు, రావాల్సిన అవసరం లేదు అని అంటున్నారు. ఇంకొక ఆరోపణ కూడా చేశారు, రాజ్ తరుణ్ మొత్తం విషయాన్ని డైవర్ట్ చేయడానికి మిమ్మల్ని రంగంలోకి దింపారు అంటున్నారు. సరే, నన్ను రంగంలో దింపడానికి నేనేమన్నా లాయర్నే దిలీప్ శంకర్ గారి లాగా, ఆల్రెడీ నేనేమన్నా ఇంతకుముందు ఏమన్నా ఉద్యమాలు చేసిన నేపథ్యం ఏమన్నా ఉందో? నాకు డైవర్ట్ చేస్తున్నారు అంటున్నారు, మీడియా మొత్తం వ్యవహారాన్ని మొత్తం పక్కదోవ పట్టిస్తున్నారు అంటున్నారు. మీకు చెప్తాను, అసలు జరిగిన విషయం ఏంటంటే, ఒక్క ఛానల్లో వాళ్ళు పిలిచి ఒక సిమిలర్ కేసు అండి, ఇంతకుముందు మనం డీల్ చేసిన లాంటిది ఒకటి వచ్చింది అని చెప్పి వాళ్ళు ఆడియోలు పంపించినప్పుడు నేను విని, ఖచ్చితంగా ఇది ఒక సైకోటిక్ యాంగిల్ ఉంది ఈ అమ్మాయిలో అని చెప్పి నేను దానికి కొంచెం స్టడీ చేసి ఆ మీడియా ఛానల్లో ఫస్ట్ ఇంటర్వ్యూ ఇవ్వగానే, ఇక తర్వాత నాది కాదు ఇది, మీడియా మోసుకెళ్ళిపోయింది నన్ను. మా ఛానల్కి రండి, మా ఛానల్కి చెప్పండి అంటే నేను గ్యాదర్ చేస్తూ పోయి అవాల్వ్ అయింది కేసు. ఓకే. రోజుకి నాకు షాకింగ్ ఫ్యాక్ట్స్. నేను ముందుకొచ్చి మీడియాలో నిలబడి మాట్లాడుతుంటే ఈవిడ బాధితుల పెద్ద లిస్టే ఉంది. వాళ్ళందరూ కూడా నానా రకాలుగా నాకు ఫోన్ చేసి, ఇదిగోండి సార్, ఇదిగో సాక్ష్యం ఇది పంపిస్తారు. కొంతమంది చాలామంది బయటకు వచ్చి మేము చెప్పలేము సార్ అని చెప్తున్నారు. నేను అవన్నీ కూడా బయటపెట్టట్లా. క్లియర్ కట్గా ఏవైతే పబ్లిక్ డొమైన్లో ఉన్నాయో, ప్రూఫ్లు ఉన్నాయో, అవి మాత్రమే నేను బయట పెడుతున్నా. ఏంటి పబ్లిక్ డొమైన్లో ఉన్న ప్రూఫ్స్ ఏంటి, మీ దగ్గర ఉన్న ప్రూఫ్స్? ఫస్ట్ రాజ్ తరుణ్కి నాకు సంబంధం ఉంది, మూడు అది అని చెప్తే ఆవిడ ఈ కంప్లైంట్ ఎలా పెడుతుంది? ఇది గుంటూరు పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో
ఆవిడ మస్తాన్ సాయి అనే వాడి మీద ఇచ్చిన కంప్లైంట్. దీంట్లో ఆవిడ చాలా క్లియర్గా ఇతనికి నాకు సెప్టెంబర్ 2021 నుంచి పరిచయము, అతను మా ఇంటికి వచ్చేవాడు, నేను వాళ్ళ ఇంటికి వెళ్ళేవాళ్ళం, మేము కలిసి కాపురం చేసాము, ఇలా అన్నీ రాసి తర్వాత వాళ్ళ చెల్లెల పెళ్లి కోసం నేను ఒకసారి గుంటూరు వెళ్తే 10 రోజులు ఒక మధ్యలో అప్పుడు చిన్న గ్యాప్ ఉంది, 10 రోజులు హైదరాబాద్ వెళ్ళి వచ్చింది. బట్ ఈ 10 రోజులు ఒక లాడ్జ్లో పెట్టారు, ఆ లాడ్జ్లో మేము కలిసి ఉన్నాము. తర్వాత ఒక రోజున ఏదో గొడవ అయింది, ఆ గొడవలో నన్ను కొట్టాడు, నన్ను చంపేద్దాం అనుకున్నాడు. దానికి కారణం ఏంటి అని కూడా రాసింది. నేను పెళ్లి చేసుకోమని అడిగాను మస్తాన్ సాయిని ఆ లాస్ట్ పేజ్లో. ఇవన్నీ కూడా నేను మస్తాన్ సాయిని పెళ్లి చేసుకోమని అడగగా పథకం ప్రకారం నన్ను తుదముట్టించాలని చెప్పి నన్ను హత్య చేసే ప్రయత్నం, అలాగే రేపు ఇవన్నీ కూడా చేశాడని అతని మీద 376 అండ్ అటెంప్ట్ మర్డర్ ఇవన్నీ పెట్టింది. ఓకే. సో ఇది 2023 ఏప్రిల్. ఆవిడ చెప్తున్న దాని ప్రకారం ఇది మ్యాచ్ అవ్వట్ల. ఆవిడ ఏంటుంది, ఇప్పటిదాకా మాకు 10 ఏళ్ళ 11 ఏళ్ళ రిలేషన్, అది మధ్యలో మరి మస్తాన్ సాయితో నాకు ప్రేమ పెళ్లి కావాలని చెప్పి నువ్వు ఎట్లా అడుగుతావు? ఒకవేళ నువ్వు పెళ్లి అయితే శేఖర్ భాష ఒక పక్క మీరు చెప్పింది ఇది వాస్తవం, ఇదే ప్రూఫ్ అని అనుకుంటే ఏ రకంగా మరి రాజ్ తరుణ్ ఇంట్లోనే స్టిల్ ఆవిడ ఉండగలుగుతుంది? రాజ్ తరుణ్ ఏ రకంగా యాక్సెప్ట్ చేశాడు, ఏ రకంగా ఉంచుతున్నారా ఇంట్లో? అది దానికి మీరు ఆ ఆడియో క్లిప్ ఒకటి వింటే, ఈవిడ రోజు కూడా అంటే ఇంతకుముందు ఉన్న కొన్ని ఫోటోలు, వీళ్ళ పరిచయం ఒక 3 ఏళ్ళు వీళ్ళు కలిసి ఉన్నారు, ఆ పరిచయంలో ఉన్న ఫోటోలు అండ్ అలాగే ఆయన్ని బెదిరించి ఇదే ఇప్పుడు ఏదైతే నేను చేస్తాను అని చెప్పిందో ఇదే బాబతే అప్పటి నుంచే బెదిరిప్పు అనమాట. నేను మీడియాకి వెళ్తా, అన్నపూర్ణ స్టూడియోస్కి వెళ్తా, మీ ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్తే కూర్చుంటా, బాలకృష్ణ దగ్గరికి వెళ్ళి పంచాయతీ పెడతా, ఇలా పెద్ద వాళ్ళ దగ్గరికి వెళ్ళి పంచాయతీ పెట్టి ఆడపిల్ల వచ్చిందంటే ఆ సానుభూతి ఉంటే నీ కెరీర్ సర్వనాశనం చేస్తా. దాంట్లో మీరు వినొచ్చు క్లియర్గా. ఇది ఒకరోజు పంచాయతీ కాదు, రోజు ఇలా బెదిరించి అతన్ని అలా దాని ఏమంటారు కాలు కింద చెప్పు కింద దీనిలాగా ఉండించుకుంది. సో ఆయన చూశాడు భరించాడు. అంత అమాయకుడు అంటారా శేఖర్ భాష రాజ్ తరుణ్? అంత అమాయకుడు అంటారా? ఎందుకంటే ఒక అమ్మాయి, మీరు ఇంత ముందు కూడా చాలా ఆరోపణలు చేశారు, రాజ్ తరుణ్ కొట్టేది వినండి బూతులు వస్తాయి, మరి పర్లేదా? లేదు, మీరు ఆల్రెడీ మాకు పంపించారు కదా, మా వాళ్ళు కూడా ప్లే చేస్తారు, ఈలోగా మనం డిస్కస్ చేద్దాం. అది వాళ్ళు ప్లే చేస్తారు, అర్థమైపోతుంది. నేను విని రిలేట్ అయ్యాను క్లియర్ కట్గా. ఎవరికైనా విన్న ప్రతి ఒక్కరికి అర్థమైపోతుంది, పబ్లిక్ డొమైన్లో ఉంది. బట్ బూతులు లేని వర్షన్ కూడా మనకి వాట్సాప్ గ్రూప్స్లో సర్క్యులేట్ అవుతుంది, చాలా చోట్ల ఉంది కూడా. ఓకే, యూ కెన్ లిజన్. అండ్ కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో డైరెక్ట్గా వదిలేశారు, ఎందుకంటే మనం కావాలని మాట్లాడిన బూతులు కాదు, అవతల వాళ్ళని కోట్ చేస్తున్నాం కాబట్టి కొంతమంది దే లెట్ ఆఫ్. మరోవైపు ఏంటి, మీరు బిగ్ బాస్లోకి వెళ్ళడానికి ట్రై చేస్తున్నారంట, బిగ్ బాస్లోకి వెళ్ళడం కోసమే మొత్తం ఈ రచ్చ అంతా చేస్తున్నారు, మీడియాకి ఎక్కుతున్నారు, బాగా ఫేమ్ వస్తే బిగ్ బాస్లోకి వెళ్ళొచ్చు, విన్నర్ అవ్వచ్చు అని చాలా ప్లాన్లు వేసుకున్నారంట, నిజమే? యాక్చువల్గా లాస్ట్ ఇయరే నాకు బిగ్ బాస్ నుంచి పిలుపు వచ్చిందండి. ఓకే, వచ్చింది, పిలిచారు, దే డింట్ లైక్ మీ, ఏమో మరి మన ఫేస్ నచ్చలేదు, ఐ వాజ్ నాట్ సెలెక్టెడ్. ఓకే, అండ్ తర్వాత నేను మళ్ళీ వాడిని అప్రోచ్ అవ్వలేదు, అండ్ వాళ్ళ కోసం ఇది చేయట్లేదు. సో ఈసారి సెలెక్ట్ అవుతారని ఆల్రెడీ అయిపోయినట్టు నాకు తెలిసి లిస్ట్. ఈసారి మొత్తం అయినా ఇలా అయినా అవ్వాలి అని చెప్పేసి అనుకోని ఇదంతా చేస్తున్నారు. అస్సలు కాదు, దానికోసం ఇది చేయట్లేదు. బట్ దీనివల్ల వాళ్ళు పిలిస్తే నాకేం ప్రాబ్లం లేదు కానీ, ఓకే, బట్ దానికోసం అయితే ఖచ్చితంగా కాదు. మీ బాధితులు కూడా చాలా మంది ఉన్నారంటున్నారుగా లావణ్య, అదే అంటున్నా. మీరేం చేశారు? నేను 10 మర్డర్లు, 100 రేపులు, ఆవిడ ఇష్టం, నోటికి వచ్చింది ఏదైనా మాట్లాడుకోవచ్చు. వాస్తవం లేదంటారు? ఎవరు లేరా మీ బాధ్యతలు తీసుకుని వెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసు కూడా పెట్టిస్తున్నాను? అదే అంటున్నాను, ఇన్నాళ్ళు లేని సడన్గా శేఖర్ భాష మీద ఇప్పటిదాకా వెతికినా కూడా ట్రాఫిక్ చలానాలు తప్ప ఒక్క కేసు లేని వాడికి సడన్గా లావణ్యకి అగ్నెస్ట్గా మాట్లాడగానే శేఖర్ భాష మీద కేసు. అలానే ఎందుకు అనుకుంటున్నారు శేఖర్ భాష? ఇప్పుడు మీరు లావణ్య గురించి మాట్లాడుతున్నప్పుడు, మీడియా ముఖ్యంగా మాట్లాడుతున్నప్పుడు చాలా మంది లావణ్యకి సంబంధించినటువంటి బాధ్యతలు ఏ రకంగా వస్తున్నారు, మీకు ఎగ్నెస్ట్గా మాట్లాడుతుంటే మీ బాధ్యతలు కూడా ఆవిడ దగ్గరికి వెళ్ళొచ్చేమో కదా? అయ్యో పర్లేదు, తప్పే లేదు. నేను ఎలా అయితే మీకు తీసుకొచ్చి చూపిస్తున్నాను, వాళ్ళని తీసుకొచ్చి చూపించమండి. నేను వేరే వాళ్ళ ప్రూఫ్లే, ఇప్పుడు నా మీద ఎవడో ఒకటి వచ్చి ఏదో ఒకటి మాట్లాడచ్చు, ఓకే, కానీ నేను మాట్లాడింది కదా అది, అవునా? వాడు మాట్లాడిన దానికి వాడు ప్రూఫ్ చూపించాలి. అలా కాకుండా ఇప్పుడు నేనేం చూపిస్తున్నాను, లావణ్య ఇచ్చిన కంప్లైంట్ చూపిస్తున్నాను, అంటే ఆవిడ ఒప్పుకున్న కంప్లైంట్ చూపిస్తున్నాను. ఇప్పుడు నేను చేశాను అని చెప్పి నేను ఒప్పుకుంటే అది నా ప్రాబ్లం, ఆర్ ఎల్స్ మీరు ఏదైనా ప్రూఫ్లు చూపించాడైతే ప్రాబ్లం. బట్ట కాల్చి మీద ఇస్తున్నారు అంతే. ఇప్పుడు మీరు అడిగిన దానికి ఏదైనా చూపించండి, నేను సమాధానం చెప్తాను. సార్ మీరు 100 మందితో తిరిగారంట, మీకు 1000 మంది పెళ్ళాలన్నారంట, రమ్య, కవిత, 100 పేర్లు చెప్పండి. నేను సెలబ్రిటీ కాకపోయినా ఏదో చిన్న ఆర్జే, దాంట్లో నాకు 100 మంది వస్తారు ఫోటోలు తీసుకోవడానికి. దాంట్లో ఫోటోలు తప్ప, ఇప్పుడు మీరు చూశారు కదా ఇందాక, ఆ ఫోటోలు ఏమన్నారు, దీన్ని చూసి మనం అనుకోగలమండి అన్నారు. అలాంటి ఫోటోలు పెట్టి వీడు చూడండి ఒక కామాంధుడు, వాళ్ళ ఇష్టం, ఏదైనా తమ్నైల్స్ ఏమైనా పెట్టుకోవచ్చు. రైట్, ఆడియో మనం ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం. ప్లీజ్ ఆడియో ప్లీజ్. ఒకటి షేర్ చేసుకుంటున్నాం, ఏంటి ఫ్రెండ్షిప్ కంటే ఎక్కువ ఇంటిమేసీ ఉంది, అర్థమైందా నీకు? టుగెదర్ సాయి. యా అన్విక, నాకు తెలిసే టైం లేట్ అయింది అంటే నీకు ఎలా చెప్పాలో నాకు అరే నువ్వు
మొన్నటి వదిలేసి నేనేం చెప్పండి. ఇప్పటి నుంచి అనుకో. అసలు నాకు అనాలని రావట్లా. నాకు ఇంకా నీతో కొన్ని డిస్కషన్స్ చేయాలనిపిస్తుంది నాకు. ఏది లైఫ్స్ గురించి, ఫ్యూచర్ థింగ్స్ గురించి నీతో డిస్కస్ చేయాలనిపిస్తుంది నాకు. అంత బాగుంది నాకు ఇప్పుడు. అది నేను చెప్పాను కదా, నేను రాగానే నువ్వు మీ ఇంటికి వెళ్ళిపోయావు, నువ్వు ఇక్కడ లేవు, నేను ఒక్కడనే ఉన్నా. నాకు కావాలంటే నేను ఎవరో పిలుచుకున్న అమ్మాయిలని కాదు అబ్బాయిలని కానీ ఎవరో స్పెండ్ చేయొచ్చు కదా. కానీ అప్పటి నుంచి సతమతం అయిపోతున్నా, ఆ పక్కన మిస్ అవుతున్నా. నీతో ఉంటే కొంచెం అలా నవ్వుతూనే ఏదో ఒక టాపిక్ ఏదో ఒకటి అసలు అలా దట్స్ సో కూల్, సో గుడ్ అనిపిస్తుంది. అసలు ఇంటికి రాగానే అలా నాకు టేబుల్ మీద పక్కన వాటర్, అసలు ఏంద్రా ఈ కేర్ ఏంద్రా రే, ఏం చేస్తావు అలా నాకు అసలు ఆ ఫీల్ అంతా వస్తున్నాయి. ఈ వచ్చే లోపు నాకు మళ్ళీ నీతో నా చూడు నువ్వు ఇంత జరుగుతున్నాయి. సరే నేను నీ లైఫ్ లోకి రాను, నువ్వు నా లైఫ్ లోకి రాదు. ఇంకా నువ్వు ఎలానో నాకు ప్రామిస్ చేసావు కదా, నువ్వు ఇంకా నా విషయాలు కానీ అవి కానీ బయట ఎత్తనని. ఇంకొక ఏ హెయిర్ తో కట్, నీ పన్ను చూసుకొని ఆ పన్ను చూసుకొని నేను అనలేను. ఒకప్పుడైతే అసలు ఎక్కడితో కట్ అనేవ్వండి. అసలు నాకు ఇప్పుడు ఆ మాట రావట్లా. ఏది చేసైనా ఎంతసేపు అయినా మాట్లాడి ఉండాలని ఒక థాట్ అంతే. అదేందో మరి నువ్వు దూరం వెళ్ళటం వల్ల లేకపోతే ఈ వాస్తు మారటం వల్ల ఎమ్మటినే అసలు ఎక్కడెక్కడ కేసులు నిందలో నా మీద ఉన్న చెడులు మొత్తం ఒక్కసారిగా పడతాయి. సారీ కాదు, నేనే సారీ. నాకు నోటి దోల ఎక్కువ. అది దోల మరి ఏందో ఎందుకు నాకు ఎంత సర్కాజమో ఏం నేను నచ్చలేదు కదా నీకు. గుండె మీద చేసుకొని చెప్పురా. నా గుండె నీ దగ్గర ఉంది సాయి. నా గుండె నీ దగ్గర ఉంది, ఎలా వేసుకున్నావు? నాది నీ దగ్గర ఉంది, నువ్వు వేసుకొని చెప్పు దాని మీద నువ్వు ఎలాంటి వాడు అని. సరే నేను బయలుదేరుతున్నా. ఎక్కువ బయలుదేరుతున్నా. సాయి 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 దండం పెడతా. నువ్వు దండం పెట్టి నాకు వస్తాను కనిపించేసి ఒక మాట. సో ఏంటి మొత్తం ఆడియో కూడా మనం విన్నటువంటి పరిస్థితి. ఆమె గుండె మస్తాన్ సాయి దగ్గరే ఉంది అని ఆడియోలో ఆమె చాలా క్లియర్గా చెప్తున్నటువంటి పరిస్థితి. అసలు ఈ మస్తాన్ సాయి ఎవరు శేఖర్ భాష గారు? ఎప్పుడు వచ్చారు అసలు లావణ్య లైఫ్లోకి? రాజ్ తరుణ్ కంటే ముందా, రాజ్ తరుణ్ కంటే తర్వాత? రాజ్ తరుణ్ ఒక 2014 ఆ టైంలో, అంటే చాలా రోజుల క్రితం పరిచయం ఉండేది. రాజ్ తరుణ్ ఉయ్యాల జంపాల టైంలో తను ఎక్కడో అకామిడేషన్ కోసం వచ్చిన, అసిస్టెంట్ డైరెక్టర్గా వచ్చిన టైంలో అకామిడేషన్ కోసం హెల్ప్ చేస్తానని చెప్పి ఈవిడ పక్క రూమ్లోనే ఎక్కడో ఇప్పించింది. అప్పుడు బసవరాజు అనే ఆయనతో ఈవిడ క్లోజ్గా ఉండేది. ఈవిడతో మాట్లాడుతున్నప్పుడు ఆ బసవరాజుకు కోపం వచ్చి ఈయన కొట్టేట, అది కూడా ఉంది. సో రూమ్లోకి వెళ్ళి తలుపేసుకుంటే కూడా రారా రారా బయటికి అని చెప్పి గట్టిగా అరి చేసిన తర్వాత రాజు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు, ఇది సేఫ్ కాదన్నట్టుగా. బట్ తర్వాత అది పరిచయం. బట్ 2014 వైజాగ్ నుంచే పరిచయం ఉంది అనేటటువంటి కొన్ని వచ్చినాయి. బయటకు హైదరాబాద్లోనే పరిచయము. ఓకే, వైజాగ్లో ఈయన షార్ట్ ఫిల్మ్స్ చేసుకునేప్పుడు ఏదో మామూలు జస్ట్ కాంటాక్ట్స్ ఉంటాయి కదా చాటింగ్లో, అలా ఏమైనా ఉండొచ్చు. బట్ సో అది జరిగిన తర్వాత ఒక 2014లో వీళ్ళకి ఏదో న్యూ ఇయర్ పార్టీలో అట్లా ఇట్లా కలుసుకుంది. ఆ రిలేషన్ చిగురించడం, తర్వాత కలిసి ఉండడం, ఒక 3 ఏళ్ళు బాగానే ఉన్నారు. ఓకే, ఆ తర్వాత నుంచి 2016 మధ్యలో నుంచే కనెక్షన్ కట్ అయిపోయినా ఈవిడ క్లియర్ కట్గా ఒక మాట అందరి దగ్గర, రాజ్ తరుణ్ నా తమ్ముడు లాంటివాడు, మస్తాన్ సాయికి కూడా రాజ్ తరుణ్ నా తమ్ముడు లాంటివాడు అని చెప్పిన సాక్ష్యం మన దగ్గర ఉంది. అంతేకాకుండా రాజ్ తరుణ్ని బయట నేను బాయ్ ఫ్రెండ్గా ఎందుకు చెప్పుకుంటా అంటే ఒక ప్రొటెక్షన్ కోసం, నాకు ఒక సేఫ్టీ ఉంటుంది, ఒక పర్పస్ ఉంటుంది, దానికోసం నేను చెప్తాను అన్న సాక్ష్యం కూడా ఉంది. మరి ఇవన్నీ ఏ రకంగా రాజ్ తరుణ్ యాక్సెప్ట్ చేశాడు? ఒక పక్క తమ్ముడు అంటూ ఇంకో పక్క ఈ రకంగా అమ్మాయి చెప్పుకొని తిరుగుతూ ఉంటే, బాయ్ ఫ్రెండ్ అని చెప్పు తిరుగుతుంటే రాజ్ తరుణ్ ఎందుకు ఊరుకున్నాడు? ఎందుకు భరించాలి? మీకు వేరే చాయిస్ లేదండి. మీరు చాలా తక్కువ అంచనా వేస్తున్నారు. మీరు ఇంకో ఆడియో ఉంది, మీరు అది ప్లే చేస్తే ఆ అరాచకమైన ఇది ఎలా ఉంటుందో మీకు అర్థమవుతుంది. ప్లే చేయండి. ఓకే, అది కూడా ప్లే చేద్దాం. ఈలోగా మనతో పాటు జాయిన్ అవుతున్నారు మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ. రవితేజ ఎందుకు జాయిన్ అవుతున్నారంటే ఆయన ఫస్ట్ నుంచి కూడా ఈ మొత్తం వ్యవహారాన్ని చాలా దగ్గరుండి చూస్తున్నారు. అట్లు పోలీసులు చెప్తుంది కావచ్చు, అడ్వకేట్స్ చెప్తున్నది కావచ్చు, ముఖ్యంగా చెప్తున్నట్టు లావణ్య చెప్తున్నటువంటి విషయాలు కావచ్చు, రాజ్ తరుణ్ మాట్లాడింది కావచ్చు, అన్నీ కూడా ఆయన చాలా క్లియర్గా దగ్గరుండి మొత్తం వ్యవహారం అంతా చూశారు. కాబట్టి ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రవితేజ. శేఖర్ భాష, నేను మీరు మాట్లాడేది వింటున్నాను. మీరు ఇప్పటికైనా ఒకే స్టాండ్ మీద ఉన్నారా? స్టాండ్ తప్పారా? లేదండి, మళ్ళీ అడుగుతున్నాను మిమ్మల్ని క్వశ్చన్. మీరు ఒకే స్టాండ్ మీద ఉన్నారా? స్టాండ్ తప్పారా? లేదండి, అదే మాట. ఏమన్నారు మీరు? ఇప్పుడు రెండో వర్షన్ వినిపించారు. మొదటి నుంచి
రాజ్ తరుణ్ నా ఫ్రెండ్, అతని మీద అలిగేషన్స్ వస్తా ఉన్నాయి కాబట్టి నేను స్క్రీన్ మీదకి రావాలి అని అన్నారు. అసలు చాలా కాదు మీరు ఎక్కడైనా గమనించండి. రాజ్ తరుణ్ ఫ్రెండ్ అంటే నేను ఆ జోక్ కూడా చెప్పాను మీకు. రాజ్ తరుణ్ ఊరికే మీకు నేను ఎలా మీడియా మిత్రున్నో ఆయన మా ఎఫ్ఎంకి వచ్చినప్పుడు సరదాగా 4 మాటలు మాట్లాడుకునేవాళ్ళు తప్ప చాలా క్లియర్ కట్గా చెప్పాను. ఏ రోజు నా రాజ్ తరుణ్ నా క్లోజ్ ఫ్రెండ్, నా పర్సనల్ ఫ్రెండ్ అని చెప్పాలా. ఇలా మీడియాలో ఉన్న పరిచయం తోటి రాజ్ తరుణ్కి నేను హెల్ప్ చేస్తాను ఆయనకి మెసేజ్ పెట్టినప్పుడు ఆయన నాకు రెస్పాండ్ అయ్యి ఓకే బ్రదర్ నేను కాల్ చేస్తాను అడిగాను. తర్వాత కాల్ చేయలే ఒక్కరోజు కూడా. ఎందుకంటే ఆయన సిమ్ కార్డ్ ఏదైతే ఉందో ఈవిడ పేరు మీద ఉంది. ఈవిడ ఏం చేసింది, ఆయన రావట్లేదన్న కోపంతో ఆ సిమ్ కార్డ్ ఇచ్చేసి వేరే కొత్త సిమ్ కార్డ్ ఇచ్చేసి అక్కడికి కనెక్షన్ కట్ అయిపోయింది. ఆయన వాట్సాప్ లేదు, ఆ సిమ్ కార్డ్ మొత్తం పోయింది. సో మీకు గుర్తుంటే రాజ్ తరుణ్ లాస్ట్ ఇప్పుడు రెండో వర్షన్ మీరు ఈ అమ్మాయిలు ఇట్లా చాలా మంది అబ్బాయిల్ని టార్గెట్ చేసి అనేకమైన కంప్లైంట్స్ ఇస్తా ఉన్నారు అంటున్నారు. ఈ వర్షన్ ఇప్పటి వరకు ఎప్పుడు చెప్పలేదు, ఇది ఈ రోజు మొదటిసారిగా చెప్తున్నారు. ఖచ్చితంగా కాదు, మీరు నా యూట్యూబ్ వీడియోస్ చూడండి. ఎందుకంటే ఇది రాజ్ తరుణ్ కేసు కాబట్టి ఇంత బ్లాస్ట్ అయింది. బట్ మీరు కనుక వే బ్యాక్ వెళ్తే ఫస్ట్ నా పోరాటం రాజ్ తరుణ్ కన్నా ముందే మొదలైంది. ఒక ఏప్రిల్ 1 కూడా మీరు వీడియోస్ చూడొచ్చు నావి. ఎప్పటి నుంచి యాక్టివిస్ట్గా ఉన్నారు మీరు శేఖర్ భాష గారు? ఏప్రిల్ నుంచి అండి. ఏప్రిల్ నుంచి. ఎందుకు ఈ వెర్షన్ తీసుకున్నారు? అబ్బాయిల వెర్షన్ ఒక యాక్టివిస్ట్గా మారాలని ఎందుకు అనుకున్నారు? ఎందుకంటే అండి నేను జీవితంలో ఎప్పుడు కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళాల. ఓకే, నాకు వెళ్ళాల్సిన అవసరం పడలా, ఎటువంటి ఇది లేదు. బట్ ఫస్ట్ టైం నేను ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక మగాడిని ఏ రకంగా ఎంత నీచంగా ఒక సెకండరీ సిటిజన్ లాగా చూస్తారు అంటే, ఒకప్పుడు అంటరాని వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళని గుళ్ళోకి రానివ్వకుండా అంత దారుణంగా చేసిన కల్చర్లో నుంచి మనం బయటకు వచ్చి ఇప్పుడు పోరాడుతున్నాం. అలా మగవాళ్ళు వెళ్ళి అక్కడ కూర్చుంటే సార్ నాకు అన్యాయం జరిగింది వినండి అంటే ఎఫ్ఐఆర్ సంగతి దేవుడు కనీసం వినడానికి 3 గంటలు పడుతుంది. అదే ఒక అమ్మాయి వచ్చి చెప్తే కూర్చోండి చెప్పండి అది పరిస్థితి. ఆవిడ ఎన్ని రకాల కేసులు ఉన్నా ఆవిడకి ఆవిడ ఇప్పటిదాకా 8 కేసులు పెట్టి ఉండొచ్చు, అన్ని ఫ్రాడ్ కేసులు అయి ఉండొచ్చు, ఆవిడ జైలుకి వెళ్ళి ఉండొచ్చు, అయినా కూడా ఇది చేస్తారు. మేము మనుషులమే కదా. నాకు అప్పుడు తెలిసింది బాధ. కేసు మొత్తానికి పెట్టి అక్నాలెడ్జ్మెంట్ తీసుకోవడానికి నాకు 3 రోజులు పట్టింది. తర్వాత అక్కడి నుంచి సార్ ఎఫ్ఐఆర్ ఏమైంది సార్ అని చెప్పి తరుగుతుంటే చూస్తున్నామండి, లీగల్ ఎక్స్పర్ట్కి పంపించామండి, అమ్మాయి మీద కేసు అంత ఈజీగా. నాకు అక్కడ కానిస్టేబుల్ ఒక మాట చెప్పాడు, భయ్యా ఆడదాని మీద వెళ్ళి నువ్వు కేసు పెట్టావు, నువ్వు మొగడు భయ్యా అన్నాడు. వాళ్ళు వచ్చి కేసు పెట్టి ఇట్లా జరుగుతుంది. అదేంటి మనుషులం కాదా నేను, నాకు రైట్ లేదా, న్యాయం అడగలేమా అంటే నా న్యాయం నేను చేసుకోవాలా, బయటకు వెళ్ళి నాకు ఆవిడ అన్యాయం చేసింది మీరు న్యాయం చేసి నీళ్ళు కొట్టేసేయాలా. అందుకని వచ్చాను మీడియా ముందుకి. అక్కడ న్యాయం జరగకపోతే కనీసం మీడియాలోనే న్యాయం జరుగుతుందని. మీరు ఇందాక అన్నారు రాజ్ తరుణ్ వ్యవహారంలో నేను అతనికి సపోర్ట్ చేస్తూ తెరపైకి వచ్చానని. లేదండి, మీ మీద కూడా స్పెసిఫిక్ కొన్ని అలిగేషన్స్ ఉన్నాయి. మీరు ఇందాక అన్నప్పుడు నా మీద ఎలాంటి కేసులు లేవు, నేను ఏ అమ్మాయిని మోసం చేయలేను అన్నారు. కానీ స్పెసిఫిక్ గా పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఒక బాధితురాలు మీ పైన ఫిర్యాదు చేసింది. అయ్యో నేను ఐఎఫ్ఐఆర్ కూడా పట్టుకొచ్చాను మీకు కావాలంటే అది కూడా చదివినిపిస్తాను. అది వింటే మీకు అదిరిపోతుంది. ఆవిడ పేరు పడాల లక్ష్మీనారాయణ. ఓకే, ఆవిడ ఇప్పటిదాకా 8 రేప్ కేసులు పెట్టింది మగాళ్ళ మీద. ఓకే, ఆవిడకి ఇదే పని. ఆవిడ పెళ్లి చేసుకుంది. ఓకే, ఆయన మొగుడు. ఓకే, పెళ్లి చేసుకున్న 3 నెలలకి ఆయన మీద 498A పెట్టింది. 16 మంది మీద, ఫ్యామిలీ మొత్తం మీద పెట్టింది. ఐఎఫ్ఐఆర్ కూడా పట్టుకొచ్చాను మీకు. అది పెట్టి మళ్ళీ అన్నవరం పోలీస్ స్టేషన్లో పెట్టిన కేసు అక్కడే కాకినాడ పోలీస్ స్టేషన్లో ఒక కూతవేట దూరంలో ఈ అబ్బాయి ఇప్పుడు ఈయన ఉన్నాడే, ఈయన ప్రియుడు అనమాట. ఓకే, ఈయన పెట్టి 1 సంవత్సరం కూడా కాలేదు, ఇతని మీద కేసు పెట్టింది. అంటే బేసికల్ ఏంటంటే ఒక 6 నెలలు అట్లా ఉంటారు, తర్వాత వాళ్ళ మీద కేసులు పెడతారు, డబ్బులు గుంచుతారు. వీడి ఫ్యామిలీ చితికిపోయింది, వీడి ఫ్యామిలీ చితికిపోయింది. ఇది అయిపోయిన తర్వాత ఒక బీసీ సంఘ నాయకుడి మీద పెట్టింది. తర్వాత ఆయన ఇంకొక 3 మీద రేప్ కేసు. ఇలా నాకు న్యాయం చేయండి అని చెప్పి ఇప్పుడు లావణ్య ఎలా అయితే పోరాటం చేస్తుందో ఆవిడ అలా పోరాటం చేసి ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళి ఆఖరికి ఎస్పీ గారి మీద రేప్ కేసు పెట్టింది. ఓకే, అక్కడతో ఆగకుండా ఇక్కడికి వచ్చి మన హైదరాబాద్లో మేము చేస్తున్న ఒక వెబ్ సిరీస్లో నేను అప్పుడు జాయిన్ అవ్వలేదు, దానికన్నా ముందున్న ఒక యువరాజ్ అనే ఒక అబ్బాయి అతను హీరోగా ఉంటే అతని గర్ల్ ఫ్రెండ్ క్లోజ్గా ఉంటున్న పిక్స్ తీసుకొని అతన్ని బ్లాక్మెయిల్ చేసి 5 లక్షలు డిమాండ్ చేసిన కేసులో ఆవిడ జైలుకి వెళ్ళి బెయిల్ తీసుకొని బయటకు వచ్చి కోర్టుకి అటెండ్ కాకుండా 2-3 సార్లు నుంచి తిరుగుతుంది. ఇది కూడా ఆవిడ పేరు మీద ఇష్యూ అయిన కోర్టు సమన్స్. ఓకే, ఈవిడ ఇప్పుడు నా మీద వచ్చి కేసు పెడుతుంది. ఎందుకు? మీకు ఆవిడకి అసలు పరిచయం ఏంటి, సంబంధం ఏంటి? ఎందుకంటే ఈవిడ ఇవన్నీ మాకు తెలియదు. బేసికల్లీ మాకేం పరిచయం, మా వెబ్ సిరీస్లో ఆ హీరో వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళిపోయాడు అంటే ఈవిడ గోల్ భరించలేకే మా వెబ్ సిరీస్లో నుంచి తప్పకుండా మాకు ఇవేమీ తెలియదు. ఆడేం చెప్పాడు, ఇదేంటిది మన నాన్నకి బాగాలేదు అందుకే నేను తప్పుకుంటున్నానని చెప్పి మాకేం తెలియదు. తర్వాత వాళ్ళు ఎత్తిగారు వేరే హీరో కోసం, నన్ను తీసుకున్నారు. నేను వెళ్ళి చేస్తున్న టైంలో అప్పుడు 2-3 సార్లు ఈఎంఐ అక్కడ పరిచయం తప్ప తర్వాత 1 ఇయర్ తర్వాత వచ్చి నేను సినిమాలు తీస్తున్నాను, అది చేస్తున్నాను అది అని చెప్పి మేమేదో ఒక కథ రాసుకుని మాకు ఒక ఆఫీస్ ఉంది, సినిమా ఆఫీస్, అక్కడికి అప్పుడప్పుడు వస్తూ పోతూ ఉండేది. ఆ పక్కన పోర్షన్ ఖాళీ అయితే నేను దీంట్లో వచ్చి ఉంటాను.
సరే మేము ఇప్పిస్తే అక్కడికి వచ్చిన తర్వాత 2-3 రోజులు ఆవిడ కలర్స్ బయటపడ్డాయి. గాంజా కొట్టడం, మందు కొట్టడం అన్ని ఇసిరి పారాడు. ఇప్పుడు మీకు ఆ ఆడియోలో లావణ్య ఏ రేంజ్లో అయితే ఒక నిమిషం శేఖర్ భాష, ఒక నిమిషం. మీరు ఎవరైతే లేడీ మీద అలిగేషన్ చేశారో ఆ లేడీతో మాట్లాడదాం. మాట్లాడండి ప్లీజ్. ఎస్ సార్, ఎలా ఉన్నారండి? హలో. ఎస్ సార్, ఇందాక శేఖర్ భాష గారు వచ్చారు. ప్రస్తుతం శేఖర్ భాష గారు మీ మాటలు వింటా ఉన్నారు. మీరు ఏదైతే గతంలో ఒక కంప్లైంట్ ఇచ్చారు కదా పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో తన పైన అలిగేషన్ చేస్తూ, ఈ విషయం పైన అతన్ని అడిగాము. మీరు కూడా అమ్మాయిని ఇట్లా మోసం చేశారని చెప్తే అతను చెప్తా ఉన్నాడు, ఎవరైతే పంజాగుట్టలో అమ్మాయి కంప్లైంట్ ఇచ్చిందో ఆమె గతంలో 8 మంది మీద కంప్లైంట్స్ ఇచ్చి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేస్తూ ఉంటుంది ఈ అమ్మాయి అని చెప్పి మీకు చెందిన ఆధారాలన్నీ కూడా ఈరోజు బయట పెట్టాడు శేఖర్ భాష. ఇప్పుడు 8 మంది అనడానికి అతనికి వెనకాల ఎవరైతే ఉన్నారో ఐపీఎస్ ఆఫీసర్ పోలినాటి శ్రీనివాస్ సపోర్ట్ ఉంది. ఎవరండి ఐపీఎస్? ఎవరు? పోలినాటి శ్రీనివాస్. ఓకే, ఇతనికి సపోర్ట్ ఉంది. ఒక్కసారి వినండి. 8 మంది మీద వసూలు చేసి ఒకటి బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకురమ్మనండి. ఇవన్నీ కాదు, 8 మంది దగ్గరవి ఒక బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకురమ్మనండి. మీరు అది అడిగారా? 8 మంది ఈ అమ్మాయి ఎక్కడున్నా ఎవరితోడో పరిచయం ఏర్పాటు చేసుకొని వాళ్ళ దగ్గర ఎట్లా డబ్బులు లాగాలని ఒక ప్రయత్నం చేస్తుందే తప్ప ఇన్ని రోజులు కంప్లైంట్ చేయండి. ఈ రాజ్ తరుణ్ ఇష్యూ మీద నేను మాట్లాడడానికి వచ్చినప్పుడే బాధితురాలు ఎందుకు వచ్చి నా మీద కంప్లైంట్ ఇచ్చింది అని అడుగుతున్నాడు అతను. ఇప్పుడు యాక్చువల్ గా నా వర్క్స్ ని బట్టి, నా టైం ని బట్టి నేను చేస్తుంటాను. దీనికి రాజ్ తరుణ్ ఇష్యూకి నాకు సంబంధం లేదు. అసలు మీరు ఈ ఇష్యూని రాజ్ తరుణ్ ఇష్యూలో ఎందుకు కలుపుతున్నారో కూడా నాకు తెలియదు. శేఖర్ భాషకి నాకు ఉన్న ఇష్యూ మేము లీగల్ గా తెలుసుకుంటున్నాం. ఒక్కసారి శేఖర్ భాషకు మీకు పరిచయం ఎక్కడి నుంచి, అసలు మీకు ఏం అన్యాయం జరిగింది చెప్పండి. ఇప్పుడు మీరు దీన్ని లైవ్ షో కింద చేస్తున్నారా? లేదండి, మా శేఖర్ భాష మా పక్కనే ఉన్నాడు, మీ వాయిస్ కూడా అతను వింటున్నాడు. అతను చెప్పేటువంటి వర్షన్ ఏ విధంగా ఉంది, మీరు ఇచ్చిన కంప్లైంట్ ఒక రకంగా ఉంది. అసలు ఏం జరిగింది అనేది ఒకసారి స్పష్టంగా మీ మాటలో విందామని. ఇప్పుడు మీరు దీన్ని లైవ్ షో చేస్తున్నారా చెప్పండి నాకు. లేదంటే నేను ఎస్ఐ గారిని కూడా కాంటాక్ట్ లోకి తీసుకుంటాను కదా. మీ వర్షన్ చెప్పండి ఫస్ట్, తర్వాత పోలీసులను కూడా లైన్ లోకి తీసుకుందాం. ఎక్కడ పరిచయం అయ్యారు? నా పరిచయం చెప్పడానికి ఒక రైట్ తో చెప్పండి. ఒక రైట్ తో అడుగుతున్నాం, ఒక రైట్ తో అడగండి, నేను చెప్తాను. ఎక్కడ పరిచయం లైవ్ షో చేస్తున్నారా? ఇప్పుడు మీరు దీన్ని లైవ్ షో చేస్తున్నారా అని అడుగుతున్నాను నేను. మీరు ఆల్రెడీ కెమెరా ముందే రికార్డ్ అవుతా ఉంది మీరు మాట్లాడేది. అతనికి మీకు ఎట్లా పరిచయం స్టార్ట్ అయిందని నేను అడుగుతున్నాం. ఒక వెబ్ సిరీస్ చేసినప్పుడు అందులో ఆర్టిస్ట్ కింద చేస్తే నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేశాను. ఓకే, నాకు అలా తెలుసు. 8 మందిని మోసం చేసి తప్పు చేశాను ఒప్పుకోరు. కూతురు ఇంట్లో ఉంది, సౌమ్య అని ఆవిడతో 2010లో పెళ్ళయింది. తర్వాత వాళ్ళ చెల్లిని యూజ్ చేసుకున్నాడు. ఆ తర్వాత ఏ అమ్మాయితో చనిపోయిందో ఆ అమ్మాయి రూమ్మేట్ ని ఇంకో పెళ్లి చేసుకున్నాడు. చాలా ఇష్యూస్ అయ్యాయి. అతని స్టోరీ చాలా ఉంది. అతను తెలివిగా తప్పులు లేకుండా చేసుకున్నాడు. నా లైఫ్ లో నా వ్యక్తిగతంగా జరిగిన వాటిని అడ్డు పెట్టుకుంటున్నాడు. ఇప్పుడు 8 మంది అంటే బ్యాంక్ స్టేట్మెంట్ ఎక్కడా లేదు. 8 మంది అంటే నేను బయట ఒక్క మాట అడగండి సార్. ఆవిడ మా ఫస్ట్ హీరో మీద బ్లాక్ మెయిల్ చేసి 5 లక్షలు వసూలు చేసిందా లేదా అడగండి. నేను ప్రూఫ్ చూపిస్తా ఇప్పుడు. ఇప్పుడు సరే, ఇలా తన అందరం అమ్మాయిని బయట తీసుకొస్తే వాళ్ళ ఫ్యామిలీ బయటకు వస్తారు. అతను 8 మంది ఈ రకంగా చేసిందని మీ పైన అలిగేషన్ చేస్తున్నారు. మీరు చాలా మంది అమ్మాయిలని పేర్లు ఎవరెవరని చెప్పారండి చూడండి. 8 మంది పేర్లు ఎవరెవరని చెప్పారు. ఫస్ట్ ఇది నా పేరెంట్స్ నా మీద చేసింది తప్ప నేను ఎవరి దగ్గరికి వెళ్ళి నేను పెళ్లి చేసుకోలేదు. అవునా? ఇదేంటండి? వ్యక్తిగతంగా ఉండే ఆ తర్వాత ప్రతి ఒక్కరు చాలా మంది లవర్స్ ఉంటారు, చాలా క్రష్ ఉంటాయి. అలాగే నా లైఫ్ లో ఒక ఇష్టపడ్డాను. నరేష్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నారని ఒక ఫోటోలు బయట పెడతా ఉన్నాడు శేఖర్ భాష. ఒరిస్సా ఆ ఫోటోలు మీరు ఎలా బయట పంపిస్తారు నా పర్మిషన్ లేకుండా? మీరు ఎలా చూపిస్తారు ఫోటోస్ నా పర్మిషన్ లేకుండా? కేసులు పెడతారు కదా, నాకు పోలీసులు హెల్ప్ చేయట్లేదు, నాకు మీడియా హెల్ప్ చేయండి. చూపించండి ఆ అమ్మాయి నిజ స్వరూపం బయటికి. మీరు ఏదైనా ఉంటే ఎవిడెన్స్ ప్రొవైడ్ చేస్తారు. చూపించండి, ఎవిడెన్స్ చూపించండి నా మీద. నేను చూపిస్తాను నీ మీద ఎవిడెన్స్. చూపిస్తారు, చూపిస్తాం. నువ్వు నా మీద కేసు పెట్టినప్పుడు చూపిస్తాం. హాస్పిటల్ రిపోర్ట్స్ నా దగ్గర ఉన్నాయి. చూపించు చూపించు చూపించు, దమ్ముంటే చూపించు, రా నేను చూపిస్తా. ఇదిగో మొగుడు, వీడు ప్రియుడు, వీడితో ఓకే. ఇదిగో మహాతల్లి రాసలీలలు చూడండి. ఓకే, ఈజీగా మగాళ్ళ మీద వచ్చి ఇష్టం వచ్చినట్టు కేసులు పెట్టడం. తర్వాత
అసలు ఇది అడగండి సార్, 5 లక్షలు గుంజిందా లేదా? మా ఫస్ట్ హీరోని వాడి మీద కేసు పెట్టి యూసఫ్ కూడా దగ్గర వాడిని పట్టుకొని అరెస్ట్ చేసి లోపలేసారా లేదా? బెయిల్ మీద బయట ఉందా లేదా? ఇదిగో ఇది కరెక్టా కాదా? అంటున్నారు ఏ సినిమా? ఫస్ట్ సినిమా ఏంటిది? ఒక్కడి మీద నిందేయడానికి వచ్చేస్తారు ఎక్కడి నుంచైనా. మాట్లాడమని దమ్ముంటే. అయితే 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 ఎదవలా కనపడుతున్నారు మగాళ్ళు. కేసు అయిందా లేదా అడగండి. పోలీసులు కేసు పెట్టారా లేదా? నువ్వు తప్పించుకొని తిరుగుతున్నావా లేదా? బెయిల్ మీద తప్పించుకొని తిరుగుతున్నావా లేదా? ఇది నిజమా కదా? ఇది చూపించండి సార్, ఇది చూపించండి ఒకసారి, ఇది చూపించండి. ఆవిడ పేరు మీద ఉన్న కోర్టు ఇచ్చిన సమన్ ఒకటోసారి అటెండ్ అవ్వాలా, రెండోసారి అటెండ్ అవ్వాలా. ఇప్పుడు అరెస్ట్ వారెంట్ జారీ కాబోతుంది ఈ అమ్మాయి మీద. ఇలాంటి వాళ్ళందరూ వచ్చి మన మీద కేసులు పెడతారు. ఒకసారి శేఖర్ భాష ఇప్పుడు ఆమె మీద ఏం కేసు పెట్టింది? ఒకసారి ఎఫ్ఐఆర్ ఒకసారి చదవండి. ఆవిడ చెప్తుంది కదా ఏమేమి అలిగేషన్స్ చేశారు మీరు సార్. నా మీద పెట్టిన ఇది చెప్తా సెక్షన్స్ 324 509 అంటే క్రిమినల్ ఇంటిమిడేషన్. ఆవిడ చేతి మీద నేను కోసానట బేసికల్లీ. ఓకే, సింపుల్గా చెప్తున్నా. ఆవిడ చేతి మీద నేను కోసానంటే మీకు ఆవిడ ఇచ్చిన ఒక కంప్లైంట్ చూపిస్తాను. వాళ్ళ రెండో మొగుడి మీద, ఇది ఇద్దరు ఉన్నారు కదా, వీడి మీద ఇచ్చిన కంప్లైంట్. అంటే వాళ్ళ పేరు, అతని పేరు సుశాంత్. కొత్తకోట సుశాంత్. ఓకే ఓకే, కొత్తకోట సుశాంత్. ఆ అబ్బాయి మీద ఇచ్చిన కంప్లైంట్లో చాలా క్లియర్గా ఇదిగోండి సార్ వాడు నన్ను గాయపరిచాడు అని చెప్పి గీక్కొని, ఆవిడ గీక్కుందో ఆయన గీకాడో, మొత్తానికి ప్రతి చోట కూడా ఇదిగోండి సార్, ఇదిగో నాకు గీకాడు, వీడి మీద కంప్లైంట్. ఒక్కటండి శేఖర్ భాష, ఇప్పుడు మీరు చేస్తున్న అలిగేషన్స్ కంటే కూడా బాధితురాలు ఎవరైతే లైవ్ లో మాట్లాడుతుందో, బాధితురాలు అనకండి సార్, నేను బాధితుడిని. ఆమె కంప్లైంట్ ఇచ్చింది కాబట్టి బాధితురాలే సార్. కంప్లైంట్ ఇచ్చింది. ఒకవేళ మీరు అమ్మాయి మీద కంప్లైంట్ ఇస్తే మీరు బాధితురాలు. నేను ఇచ్చాను సార్, నెల రోజులైంది, కనీసం ఎఫ్ఐఆర్ కాలేదు. ఎక్కడ ఇచ్చారు మీరు కంప్లైంట్? అదే పోలీస్ స్టేషన్ లో, పంజగుట్టలో. అందుకే నేను మీడియా ఎఫ్ఐఆర్ కాలేదు కదా, అందుకనే కదా నేను అడిగేది. ఇంత ముందుకు వచ్చి ఇంత ఉద్యమం చేస్తున్నానంటే. ఈవిడకు మీకు ఎక్కడి నుంచి పరిచయం అయింది? ఆమె చేస్తున్న అలిగేషన్ లో ఎంతవరకు నిజం ఉంది? ఆవిడ చెప్పింది కదా సార్, ఆవిడే చెప్పింది కదా మా వెబ్ సిరీస్కి వచ్చాను. కనీసం ఆవిడ ఇచ్చిన కంప్లైంట్ లో ఇలా పరిచయం అయింది, ఎక్కడ నా అడ్రస్, మా నాన్న పేరేంటి, ఎవరు పెళ్ళయిందా లేదా, వైఫ్ ఆఫ్ సోన్స్, ఏమీ లేదు ఆవిడ ఇచ్చిన కంప్లైంట్ లో. జస్ట్ క్లియర్ గా. అసలు ఇప్పటిదాకా పంజగుట్ట సిఐ కానీ ఎస్ఐ కానీ నాకు కనీసం ఫోన్ కూడా చేయలేదంటే దాంట్లో ఎటువంటి మ్యాటర్ లేదని వాళ్ళకి అర్థమైంది. నోటుకు వచ్చినట్టు కంప్లైంట్లు పెట్టడం మనుషుల మీద ఆడుకోవడం, ఈవిడికి ఇదే పని సార్, ఇదే పని. మీకు అన్నిటికంటే ఆవిడ ఎస్పీ మీద ఎలిగేషన్ చేశారు కదా, మీకు వినిపిస్తా. ఆయన మీద ఈవిడ నా దగ్గరికి వచ్చి చెప్పిన మాటలు, ఎస్పీ నన్ను ముట్టుకొని కూడా ముట్టుకోలేదు, నేను లార్డ్ శివ మీద ఒట్టేసి చెప్తున్నాను, నా భగవద్గీత చదువుతాను. వినండి, ఆ వాయిస్ ఈ వాయిస్ మ్యాచ్ చేసుకోండి, నేను ఇప్పుడే వినిపిస్తాను మీకు. ఎదవల్లా కనబడుతున్నారు మగాళ్ళు మీకు, ఇష్టం వచ్చినట్టు కేసులు పెట్టడం. ఒక నిమిషం ఆగండి, మీరు అసలు ఎవరో నాకు తెలీదు. 100 సార్లు ఆలోచించుకుంటా. నేను అలాంటి మనిషిని, నేను పొగరుబోతునే, నాకు ఇంతే, నేను ఇప్పుడేం చేస్తాను తెలియదు, నేను పిచ్చిగానే మాట్లాడతా, కానీ ఆలోచిస్తా. ఫస్ట్ అయితే ఈజీగా హ్యాపీ ఉంచగలరు. కాదు, ఒక మాట అడుగుతా. నరేష్ తో పెళ్ళి గొడవలతో ఇలా చేసుకుని ఇది చేసావా, లేకపోతే నీకు అతనికి తెలుగు రాదు, తెలుగు రాదు, సుశాంత్ నేను లవ్ చేసుకున్నావు, సుశాంత్ రెండో మొగుడు. ఇలా గొడవలు పెట్టుకుని వచ్చేసావా? ఆగండి సార్, ఎలిగేషన్ ఎప్పుడు వేసినప్పుడు వినాలి కదా, వినండి చెప్పేది ఒకటి. ఎందుకు విడిపోవాల్సి వచ్చింది అదొకటి చెప్పు చాలు. క్యాష్ ఫీలింగ్ ఒకటి, ఇంకొకటి ఏంటంటే వాడికి నేను ఫిజికల్ గా కలిసి ఉండట్లేదు, అది వాడికి శేఖర్ భాష ఇటు వచ్చేద్దాం. శేఖర్ భాష ఆగండి సార్, ఎలిగేషన్ చేసిన తర్వాత వినాలి, మీరు ఎట్లా నోరు నొక్కకూడదు, అది నాకు కోపం వచ్చేది. 6 నెలలు లాగాల్సి వస్తుంది. సరే, పెళ్లి అయితే చేసుకున్నారు కదా. సుశాంత్ మీద రేప్ కేసు పెట్టినప్పుడు ఆ టెస్ట్ లో అది సుశాంత్ మీద కేసు చెల్లదు అని తేలింది, వర్జిన్ అని తేలింది, వాడి మీద కేసు పెట్టింది, రేప్ కేసు. శేఖర్ రెడ్డి సరే ఇటు రాస్తారు కేసుకొద్దాం. ఆగండి సార్, వేసారు కదా నింద, నేను నిరూపించుకోవాలి కదా. రెడ్డి గొడవలన్నీ అయ్యే వరకు హాస్టల్లో ఉండు అన్నాడు, నేనే చెప్పకుండా వచ్చేసాను. ఆయన విపరీతంగా లవ్ చేస్తాడు నన్ను, అది ఇది ఒక పోలీస్ ఆఫీసర్ కూడా ఇందులో ఆయన బాగుంటాడు కూడా అని చెప్పావు కదా. నాకు తన మీద ఏ ఇష్టం లేదు, వాడంత మంచోడు కూడా, నన్ను ఇష్టపడ్డం నిజం, కానీ వాడంత మంచోడు కాదు.
నాకు పోలీసుల మీద అంత గుడ్ ఇంప్రెషన్ లేదు, అందుకే ఎస్పీని కూడా దగ్గర రానివ్వలేదు. ఎస్పీని కూడా దగ్గర రానివ్వలేదు. ఆఫీస్ లో ఉన్నప్పుడు నువ్వు చాలా సార్లు ఎస్పీతో మాట్లాడేదానివి, నవ్వుతూనే ఆగండి సార్, జీతం ఆగండి సార్, గురించి ఒక్క నిమిషం సార్, అయిపోయింది అయిపోయింది, వినండి. శేఖర్ భాష మా స్టూడియోలో ఉన్నాడు, శేఖర్ భాష స్టూడియోలో ఉన్నాడు. మీరు ఇప్పటి వరకు ఎవరెవరితో తిరిగిన దాని సార్ మీరు ఇలా మధ్యలో ఇంటర్ఫీర్ అయితే ఒక వేరే వ్యక్తి మీరు ఒళ్ళో కూర్చున్నారని, ఆమె డ్రగ్స్ కి అలవాటు అయి ఉందని, ఆమె సార్ మీరు మధ్యలో నన్ను ఆపేస్తే అసలు విషయం డైల్యూట్ అవుతుంది. మీరు వినాల్సింది వినండి ఫస్ట్. వినిపిస్తారా లేదా? వినాలి. నా మీద ఎలిగేషన్ ఇచ్చినప్పుడు నన్ను ప్రూవ్ చేసుకునేవ్వండి. ఇప్పుడు కూర్చున్న ప్రతి ఒక్కరు సంబంధం ఉన్నతనేనా? ఇప్పుడు నిరూపించగలదా అతను? నా ఫోటోస్ ఫస్ట్ ఇదే ఆన్సర్ చెప్పాడు. ఫస్ట్ అతను ఏమొప్పాడంటే చాలా మంది ఫ్రెండ్స్ ఉండొచ్చేమో కానీ ఫ్రెండ్స్ ఒంటి మీద కూర్చుంటారా ఒళ్ళో కూర్చుంటారా అని అడుగుతున్నారు. ఎగ్జాక్ట్లీ. సో అది సెలూన్ అండి, పెద్ద సెలూన్ కూడా కాదు, మళ్ళీ మా ఫ్రెండ్ సెలూనే. మేము ఒక 6 members దాకా వెళ్ళినాం అందరం కలిసి. సో అతను మేమందరం చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన వాళ్ళమే అండి. అతను పెళ్ళయింది, మా సీనియర్ అతను వాళ్ళ వైఫ్ కూడా మా సీనియర్స్. మేమందరం ఏరోస్ ఇన్స్టిట్యూట్ లో చదువుకున్న వాళ్ళం. వాళ్ళ వైఫ్ కూడా మంచి పొజిషన్ లో ఉన్న ఆవిడ. అసలు ఏంటి పేరు ఊరు పేరు తెలియకుండా కూర్చొని వేసేస్తే ఎంతవరకు కరెక్ట్ అసలు? అది ఏం ఆధారాలు ఉన్నాయని అతను ఇస్తున్నాడు. ఇంకొక ఆడియో కూడా లావణ్య, మీరు ఇంకో ఆడియో కూడా బయట పెట్టిర్రు. నా గుండె మీ దగ్గరే ఉంది, మస్తాన్ సాయితో మీరు మాట్లాడుతున్న కన్వర్సేషన్ లో నా గుండె నీ దగ్గరే ఉంది, నీకెందుకు నేను సారీ చెప్పాలి అని ఒక ఆడియో కూడా బయట పెట్టాడు. అవును. అప్పుడు గొడవ అవుతున్న ఆ టైంలోనే అండి. అండ్ అందులో 2 audios ఎడిట్ అయ్యి వచ్చిన ఆడియో అండి అది. నేను రాజ్తో 4.5 years ఎగో మాట్లాడుతున్న ఒక ఆడియో, అండ్ మస్తాన్ తో 1.5 year ఎగో మాట్లాడిన ఆడియో. 2 audios ఎడిట్ అయ్యి ఉన్నాయి అందులో. అండ్ ఇప్పుడు నేను మళ్ళీ అతనికి చెప్పా, ఏదున్నా సరే మాది మేము చూసుకుంటాము, ఏదున్నా మేము లీగల్ గా వెళ్తాము. అసలు ఇతను అంత పని కట్టుకొని నా మీద పర్సనల్ గా కూర్చొని అంత ఎందుకు చేయాల్సి వస్తుందో నాకు అర్థం కావట్లేదండి. అతను ఎందుకు పని కట్టుకొని వెళ్తున్నాడో ఇంకా అర్థం కావట్లా. ఆయన నేను సారీ చెప్పాలి, ఆడవాళ్ళని అలా మాట్లాడడం అతనికి తప్పుగా అనిపించింది అన్నాడు. మరి నేను ఎందుకు మాట్లాడాను అన్నది కూడా నా సైడ్ కూడా ఆలోచించలేదు. బట్ నేను మా అత్తగారే కాబట్టి అయితే లావణ్య శేఖర్ భాష ఒకటే విషయం చెప్తున్నారు. లావణ్య పాదాలు టచ్ చేసుకొని సారీ చెప్తున్నాను అని కూడా చెప్పడం జరిగింది. దాని తర్వాత కూడా మళ్ళీ నా మీదకి వచ్చాడు. దానికి రీజన్ ఏం చెప్తాడు అంటే, అమ్మాయి సూసైడ్ చేసుకొని చనిపోయిన వాళ్ళ అమ్మాయి వాళ్ళ అన్నగారితో మాట్లాడిన రికార్డింగ్ నేను రిలీజ్ చేశాను అంటాడు. నేనెందుకు మాట్లాడతాను? నాతో మాట్లాడిందా అండి నేను రిలీజ్ చేయడానికి? మీరు రంగారెడ్డి గారిని ఒకసారి లైన్ లోకి తీసుకోండి ప్లీజ్, దయచేసి. నా పర్సనల్ రిక్వెస్ట్ అండి ఇది. అండ్ ఇప్పుడు అతను ఆరోపిస్తున్న అబ్బాయిల అందరిది కూడా అతను ఫోన్ చేసి వాళ్ళతో చెప్పించమనండి అదే మాట. ఆ పెళ్లిళ్ళు అయినాయి అందరికి. మీరు ఇదే ఏమని మాట్లాడతారు? ఏమంటే ఇప్పుడు రాజస్థాన్తో నాకు రిలేషన్షిప్ ఉంది అన్నది, నేను ఇన్ని ఫోటోలు ఇది మేము ఫారినర్ ది సన్సెట్ ఇద్దరి బ్లూ డ్రెస్ ఉంటది, మేము సాంగ్ షూట్ చేసినామండి. మీరు ఇంకొక అలిగేషన్ నా దగ్గర మొత్తం 7 minutes సాంగ్ షూట్ చేసే ఫుటేజ్ ఉంది. ఇప్పుడు దానికి ఏం కట్టిస్తాడు తను లెక్క దానికి? ఓకే, 2023లో సేమ్ రాజ్ తరుణ్ మీద ఇప్పుడు ఎప్పుడైతే పోరాటం చేస్తా ఉన్నారో రాజ్ తరుణ్ నాకు కావాలని, 2023లో మస్తాన్ సాయి కోసం కూడా షీ టీమ్స్ కి వెళ్ళి నాకు మస్తాన్ సాయి కావాలంటూ కూడా పెద్ద బీభత్సం క్రియేట్ చేసింది. షీ టీమ్స్ లో అతని మీద ఒక కంప్లైంట్ ఇచ్చింది అనేది కూడా కొత్త అంశాన్ని తెరపైకి తీసుకొచ్చాడు. లేదండి, చీటింగ్ ఏదైతే ఉండిందో అప్పుడు మాకు జరుగుతున్న ఒక ఫైట్ ని సాల్వ్ చేసుకునేది ఒకటే గానీ, మస్తాన్ సాయి కావాలి అనడానికి మస్తాన్ సాయి ఏంటి అంటే చిన్న పిల్లడా లేకపోతే కుక్క పిల్లనా? ఇప్పుడు అదే ప్రాబ్లం మస్తానికి ఉంటే మస్తానికి వచ్చి చెప్తాడు కదా బయటికి. రాస్తారు కావాలన్నానికి ఆయన కుక్క పిల్లనా? నాకు అర్థం కాదు. ఇతను అసలు అన్ని చూసినట్టు మాట్లాడతాడు. మరి విని మతిస్థిమితం పోయిందో ఏమో అర్థం కాదు నాకు. నాకు ఇంకా బాధ పోయి అసలు ఇతను నన్ను ఎంత రెచ్చగొడితే ఈమె ఇంకా బ్యాడ్ అవుతుంది అన్న దగ్గర రెచ్చగొడుతున్నాడండి నన్ను. మిమ్మల్ని ఎందుకు బ్యాడ్ చేయాలనుకుంటున్నాడు? మీరు బ్యాడ్ చేయడం వల్ల అతనికి వచ్చేటువంటి లాభం ఏంటి? 2 ఉంటాయండి. ఒకటి పెయిడ్ ఆర్టిస్ట్ ఉంటదండి, అంటే అతను భార్య పిల్లల మీద ఒట్టేసి అతని కెరియర్ మీద ఒట్టేసి అబద్ధం చెప్తున్నాడో మరి ఏం చెప్తున్నాడో తెలియదు. మరి రెండోది ఫేమ్ కోసం చేస్తున్నాడో బిగ్ బాస్ కోసం చేస్తున్నాడో తెలియదు. జస్టిస్ కోసం అన్నదే నిజం అయితే అండి రమ్మనండి నా దగ్గరికి, నేను కూర్చోబెట్టి నేను చూపిస్తాను, అన్ని నిరూపిస్తాను. అతను నిరూపించమనండి. ఇప్పుడు ఫోటో తీసుకొచ్చి ఎఫ్ఐఆర్ కాపీ తీసుకొచ్చి అండ్ నా ఎవిడెన్స్ అండి, ఇప్పుడు అమ్మాయి డ్రగ్స్ అమ్మిందా లేదా అన్నది ఆ వీడియో తీసుకొచ్చి చూపిస్తున్నాడు. ఆ వీడియోలో అండి క్లియర్ కట్ గా ఆ వీడియో తీసింది నేను,
ఆ వీడియో నేను పంపించింది రాజ్కి, అర్థమైందా అండి? అందులో నా లగేజ్ ఓపెన్ చేయను అనట్లేదండి, నా లగేజ్ ముట్టుకుంటే ఒప్పుకోను అంటున్నాను. బ్యాక్గ్రౌండ్ లో వైట్ కార్ కనిపిస్తా ఉంటది, నా లగేజ్ కార్ లో ఎక్కిస్తా ఉంటారు. అర్ధరాత్రి 1:30కి నేను వచ్చేసి ఎక్కేసేమనంటే ఎక్కేస్తానా అండి? వెళ్ళిపోవాలి నేను. అప్పుడు డ్రగ్స్ తోటి వస్తే పోలీసులు పట్టుకున్నారు అంటున్నారు. అదే అండి చెప్తున్నాను కదా, మా ఇంట్లో వాళ్ళు వచ్చేదాకా ఆగనివ్వండి అన్నది. ఎందుకంటే నాకు కూడా ప్రొటెక్షన్ అన్న, సేఫ్టీ అన్న ఫీలింగ్ రావాలి. వాళ్ళు నడువు అని అనుకుంటూ అంటున్నారు. ఏమండి ఇప్పుడు డ్రగ్స్ అమ్మేదాన్ని అని నిండా నా పైన పడింది. అది కోర్టు చూసుకుంటుంది. నేను తప్పు చేస్తే కోర్టు శిక్ష ఇస్తుంది. శిక్ష ఇచ్చిన తర్వాత అవును లావణ్య ఇది అని మాట అనమనండి. ఇప్పుడు శేఖర్ భాష మీకు లావణ్య ఒక సవాల్ విసిరింది. శేఖర్ భాష, మీరు ఏవైనా ఆధారాలు ఉంటే నా దగ్గర వచ్చి కూర్చొని నాకు చూపియండి అంటున్నారు. కొన్నది ఒక నిమిషం ఆగండి, నేను డ్రగ్ కొన్నది, నేను అమ్ముతున్నది, ఇలాంటివి తీసుకొచ్చి చూపించమనండి. నా వీడియో, నేను నా దాంట్లో తీసుకున్న వీడియో, అది నేను కోర్టుకి సబ్మిట్ చేసుకోవాల్సిన ఎవిడెన్స్. ఆ ఎవిడెన్స్ తీసుకొచ్చి ఇతను పబ్లిక్ లో పెట్టి రవితేజ దయచేసి ఒక్క ప్రశ్న లావణ్యని అడగాలి. రవితేజ ఒక్క ప్రశ్న లావణ్యని అడగాలి. ఏ రకంగా రాజ్ తరుణ్ కావాలనుకుంటుంటే ఈమె గుండె తీసుకెళ్లి అక్కడ మస్తాన్ సాయి దగ్గర ఏ రకంగా ఉంది? మీరు 11 ఏళ్ల నుంచి లావణ్య 11 ఏళ్ల పాటు నేను రాజ్ తరుణ్తో కలిసి ఉంటున్నాను అనేది కూడా మొదటి నుంచి మీ స్టాండ్. 2023లో అతను మస్తాన్ సాయితో మాట్లాడేటప్పుడు మీరు ఆల్రెడీ రిలేషన్లో ఉన్నాక కూడా నా గుండె మీ దగ్గరే ఉంది అని మస్తాన్ సాయితో ఎలా మాట్లాడతారు అనేది ఆయన క్వశ్చన్ రైజ్ చేస్తా ఉన్నాడు. 100% అండి. ఇప్పుడు అందరికీ అన్ని ఉంటాయి, మాది ఏంటి అన్నది మేము ప్రూవ్ చేసుకుంటాము. ఇతనికి సమాధానం చెప్పాల్సిన అవసరం అయితే నాకు లేదు. ఆవిడ ప్రూవ్ చేసుకుంటుంటే మీరు ఎందుకు మాట్లాడతారు సార్? మనం మాట్లాడకూడదు. అతనివి మరి రంగారెడ్డి లైన్ లోకి తీసుకొని అతని సమాధానం చెప్పమనండి. నా జోలికి ఎందుకు వస్తున్నాడు? నా ఫైటింగ్ నేను చేసుకుంటాను. ప్రతి ఛానల్ కి వెళ్ళి ప్రతి అవి పెట్టుకొని మాట్లాడతాడు. డ్రగ్స్ లేకపోతే ఓపెన్ చేసి చూపెట్టచ్చు కదా అంటే, నా మీద ఆల్రెడీ కుట్ర జరుగుతుంది, నన్ను జైలుకి పంపిస్తా అంటున్నారు. నేను ఆల్రెడీ 1 year నుంచి అనుభవిస్తున్నాను, నా భయాలు నాకు ఉంటాయి అన్నట్టుగానే చేశారు. శేఖర్ భాష ఏం చెప్తారు లావణ్య వర్షన్? మీరు విన్నారు కదా సార్, మీకు అర్థమైంది కదా. మీరు ఏమడగాలనుకుంటే అది అడగండి, అర్థమైందా? మీరు నమ్మారు కదా, అది నాకు కావాలి. మీరేమనుకుంటున్నారు? ఇప్పుడు ఆవిడ చెప్తున్నారంటే సార్ బిగ్ బాస్ కి వెళ్ళడానికే శేఖర్ భాష హైప్ క్రియేట్ చేసుకుంటున్నాడు అంటే క్లియర్ గా సార్. అనుకోండి సార్, నేను బిగ్ బాస్ కి వెళ్దాం అనుకున్నాను, లేకపోతే దాని పేరు ఏంటి, పెయిడ్ ఆర్టిస్ట్ నే. ఓకే, ఇవన్నీ అన్ని అనుకోండి సార్. మీరు ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నారు మా దాంట్లో అడుగుతున్నారు. నేను ఇన్వాల్వ్ అవ్వను సార్. పర్సనల్ ఇష్యూ, నేను పెళ్లి చేసుకున్నా, నా హస్బెండ్ అతను, మీరు ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నారు మా ఫ్యామిలీ విషయాలు అని అడుగుతుంది. మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే అన్ని నా దగ్గరికి తీసుకురండి, ఎంతో కొంత ఇచ్చి సెటిల్ చేస్తుందా? ఎస్ లావణ్య, ఇప్పుడు శేఖర్ భాషని మీరు ఒక సవాల్ చేశారు. ఏ ఆధారాలు ఉన్నా నా దగ్గరకు వచ్చి ఆధారాలు చూపించి ప్రూవ్ చేయమని అన్నారు. మీ దగ్గరకు వస్తే మీరు డబ్బులు ఇచ్చి ఇష్యూని సెట్ చేస్తారా అని అడుగుతున్నాడు. దేనికండి? నా దగ్గర రూపాయి లేదండి తినడానికి. వదిలిచ్చేసుకొని వెళ్ళిపోయింది మనిషి. ఆ కాజ్ కోసం నేను ఫైట్ చేస్తున్నాను. ఇలాంటి మనిషి మరి అతనికి పెళ్లికి వచ్చిన కూతురు ఉంది అంటున్నారు, మరి వాళ్ళ ఇంట్లో ఒక ఆవిడ ఉంది, మరి ఇలాంటి ఒక ఆడపిల్ల మరి మా ఇంట్లో జరిగితే ఏంటి అన్న ఒక ఆలోచన కూడా లేకుండా అదే మెయిన్ కాదు. విక్టిమ్ కార్డ్, అమ్మాయి ఆడపిల్ల అనేటటువంటి ఒక విక్టిమ్ కార్డ్ ని ముందుకు తీసుకొస్తున్నారు. దాన్నే ఫస్ట్ ఆయన ఖండిస్తున్నారు. అదే ఆయన ప్రాబ్లం. మనకు ఒక ఇన్నర్ ఫీలింగ్ ఉండదా? 10 ఏళ్ళు పట్టిందా నాకు ఇదంతా చేయడానికి? అతను ఏం చెప్తున్నాడు అంటే, రాజ్ తరుణ్ లావణ్య విషయంలో నేను ఇన్వాల్వ్ అవ్వట్లేదు, సమాజంలో మగవాళ్ళని అమ్మాయిలను ఎట్లా నాంచుకుంటున్నారు, ఎలా అక్రమ కేసులు పెడతా ఉన్నారు. ఇప్పుడు పంజాగుట్టలో ఇచ్చిన బాధితురాలు ఫిర్యాదు కూడా లావణ్యనే దగ్గరుండి చేపించి ఇప్పుడు కావాలని స్క్రీన్ పై తీసుకొచ్చారు. నేను వస్తాను, నన్ను చెప్పు తీసుకొని కొట్టండి, నేను కారణం అయితే రెండింటికైనా సరే అని మీరు ఇదే క్లారిటీ ఆ బాధితురాలకి చేయొచ్చు, రంగారెడ్డి గారికి కూడా చేయొచ్చు. నాకు అయిన తర్వాత నాకు ఇలా ఎఫ్ఐఆర్ అని కాపీ నాకు చూపించడం జరిగింది, కానీ నా దగ్గర కూడా ఇన్కమింగ్ కాల్ అన్నది ఉంటది, నా దగ్గర కూడా ఇన్కమింగ్ మెసేజ్ అన్నది ఉంటది. టైము అన్ని ఏడుస్తాయి కదండి. ఊరికే ఆరోపించొద్దు, ఇతను నా మీద చేస్తున్నాడు కదా అని పని కట్టుకొని చేయడానికి కూడా నాకు ఇంట్రెస్ట్ లేదు. నేను డే 1 నుంచి కూడా చెప్తున్నా, ఇతని మీద ఏదో చేయాలన్న ఆలోచన కూడా లేదు. నా ఫైటింగ్ అంతా నాదంతా అక్కడ చాలా మందికి ఒక డౌట్ ఉంది. ఈ రాజ్ తరుణ్ ఇష్యూ వచ్చినప్పుడు ఈ మస్తాన్ సాయి పేరు మిడిల్లో ఎందుకు వచ్చింది? అసలు మస్తాన్ సాయి పేరు ఇదా
లావణ్య కంప్లైంట్ ఇచ్చిందా లేదా, అసలు ఎందుకు కంప్లైంట్ ఇవ్వాల్సి వచ్చింది మీరు మస్తాన్ సాయి పైన? నేను మళ్ళీ చెప్తాను, మస్తాన్ సాయి గురించి కంప్లైంట్ ఇవ్వడం గానీ, రాజ్ కి నేను ఏ రోజు ఎఫ్ఐఆర్ పంపించాను, రాజ్ నన్ను మళ్ళీ లాయర్ ని పెట్టడం గానీ అన్ని వాటికి ఎవిడెన్సెస్ ఉన్నాయండి. నన్ను కంప్లైంట్ ఏ విధంగా పెట్టమన్నారు ఏంటి అన్నది కూడా మాకున్నాయి. అవి మేము కోర్టులో తీసుకుంటాము. లేదు జనాలు ఎవరైనా అడుగుతున్నారా త్రూ శేఖర్ భాష రవితేజ ఒక్క నిమిషం లావణ్యను హోల్డ్ చేయండి. మరో ఆడియో క్లిప్ ఉంది, ఒకసారి మనం వినే ప్రయత్నం చేద్దాం. లావణ్య మీరు కూడా ఆడియో వినాలని మేము కోరుకుంటున్నాం. మీరు హోల్డ్ లో ఉండండి, మీరు హోల్డ్ లో ఉండండి. ఆడియో ప్లే చేస్తున్నామా, ఆడియో వినండి ఒకసారి, తర్వాత మీ అభిప్రాయం తెలుసుకుంటాం. ఎవడన్నా ఒక మగాడు ఉంటే పంపించమని ప్లీజ్. నా చింటూ వ్యవస్థను మసుకుని తగలబెట్టిపోతే రాస్తారు. నీ ఉద్యోగ చంపాల 13 లక్షలతో ఒళ్ళు చమసుకొని నన్ను కొట్టుకు రెండు కొడతావు. ఎక్కడున్నావు? దా 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 సాయి మీద అన్ని క్షమించేస్తా. ఎక్కడున్నావు సాయి? ఎక్కడున్నా సాయి? నేను సాయికి ఫోన్ చేసి ఆల్రెడీ సాయి వస్తున్నాడు ఇక్కడికి. నేను ఇప్పుడు సాయిని తీసుకొని అన్నపూర్ణ స్టూడెంట్స్కి వెళ్తా. వాడు నా సాఫీ రంగంగా ఇప్పుడు నేను ఎందుకు ఆ పాట పాడాను? నన్ను అడుగుతా రా, నువ్వు రాలేదు. నేను మీడియం కూడా పిలుస్తా. వాడు నాగార్జున మొగ్గుడైతే ఏంటి? సోషల్ మీడియా కూడా కావాలి. మార్నింగ్ అస్సలు కాదు, అస్సలా నువ్వు ఇప్పుడు దట్కి సంది ఉడేసుకొని చేస్తా. ఈ ఫోన్ కూడా వాటర్ ఇస్తాను, ఇందులో వాటర్ లేదు. ఫోన్ ఎక్కడ ఉంది? ఏంటి సంబోధించింది అని అడుగు. నాకు అర్థం కాలేదు. తాగిపించినాం కాబట్టి తినిపించి పంపేయాలని చేపల పులుసు పెట్టి సంబోధించింది. అదేం లేదక్క, మొత్తం ఇది అయిపోయింది. నువ్వు చెప్పు. రైట్ నో దిగి వైపు. నీ సినిమాలు కాదు, నువ్వు కాదు. చేస్తా. She must be very loose that so many men and he's born out of her. పచ్చకప్పలు వచ్చిన వాడు లాక్ అంత Exactly. ఐ కాంట్. Exactly. Fuck your mother. హలో, నా పేరు లావణ్య అండి. సార్ నేను పవని బోల్వాడ్ నుంచి మాట్లాడుతున్నాను, కోకాపేట్ సార్. సార్ ఒకసారి మీరు రావాలి ఇక్కడికి ప్లీజ్. అదే చెప్తున్నా, నొప్పుకుంటావు అర్థమైతే. నువ్వు పాట ఎందుకు బరు నువ్వు చెప్పుకొని? ఎందుకు పాట ఎందుకు చెప్పుకొని? దేనికా పాట చెప్పు, దేనికా పాట? రమ్మని రా, ఎవరికి భయం? అరే
ఇప్పుడే పిలుస్తా సాయి ఇక్కడే ఉన్నాడు, వస్తాడు రా. సాయి వస్తాడు, పోలీసులు వస్తాడా? వస్తారు, వస్తాడు వచ్చాక వెళ్ళిపోతా, వస్తాడు. రాకముందు వెళ్ళినా. హే ఇప్పుడు నాకు ఒకటే అవసరం. ఒక అమ్మాయి పట్టుకున్నాడు అయితే ఏంటి? నువ్వు ఎవరికైనా ఏజెన్సీ పుట్టావా? అదే మరి, అందుకే నీ పాట పాడా. అదే కదా. యా లావణ్య, మొత్తం ఆడియో మీరు కూడా విన్నారు కదా లావణ్య? రైట్. శేఖర్ భాష ఏంటి ఈ ఆడియో ద్వారా మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారు? అసలు నా పర్సనల్ లైఫ్ అంతా సార్ బయట పెట్టడానికి మీరు ఎవరు అంటున్నారు కదా లావణ్య? మంచిదే. ఆవిడ ఇంట్లో కూర్చొని ఆవిడ పర్సనల్ ఆవిడ చూసుకోకుండా మీడియా ముందుకు వచ్చి నాకు న్యాయం చేయండి అని అడిగారు. ఫస్ట్ ఆవిడ వచ్చింది, కేసు పెట్టింది రాజ్ మీద. ఓకే, వాడు నన్ను అన్యాయం చేశాడు. ఏవో ప్రూఫ్లు ఇచ్చింది, 170 ఫోటోలు, ఇన్ని కాల్ రికార్డింగ్. మరి రాజ్ కూడా తన డిఫెన్స్ వినిపించాలి కదా. ఆయన కూడా రాజ్ తరపున మీరు వినిపిస్తున్నారా? రాజ్ మిమ్మల్ని ఆయన పంపించారా? పోలీస్ స్టేషన్లో ఆయన లాయర్ తరపు నుంచి ఎవరో వచ్చి ఆయన సార్ ఇవి సార్ ఆమె అబద్ధం చెప్తాం సార్, ఆయన డిఫెన్స్ ఏదో ఆయన ఇస్తుంటారు. ఇది పోలీస్ స్టేషన్లో వాళ్ళు చూసుకునేది మనకు సంబంధం లేదు. కానీ ఆవిడ అక్కడితో ఆగల, పర్సనల్గా పరిష్కరించుకుంటే అక్కడే చేసుకోవచ్చు, ఫ్యామిలీలో చేసుకోవచ్చు, పోలీస్ స్టేషన్లో చేసుకోవచ్చు. కానీ ఆవిడ మీడియా ముందుకు వచ్చింది, మహిళా కార్డు వాడింది, మహిళా సంఘాలను పిలిచింది, ఛానల్స్ వచ్చినాయి, అందరి ముందు వచ్చి నాకు న్యాయం చేయండి అని చెప్పి ఈ ప్రూఫ్లన్నీ కూడా మాల్వి చాట్లు లేకపోతే అదో రాస్తారు, అది చేశాడు, ఇది చేశాడు అన్నీ పెట్టింది. మరి మీడియాలో కూడా రాస్తారు, డిఫెన్స్ ఉండాలి కదా. తను ఏవో చెప్పాడు, కొన్ని చెప్పినప్పుడు అవి కరెక్టా కాదని నేను చెక్ చేశాను, అంతే ఫ్యాక్ట్ చెక్ చేసి ఒక మీడియా ముందు తీసుకొచ్చాను. మీడియా వాళ్ళకి దీంట్లో విషయం ఉంది అనిపించింది, అందరు పిలిచారు. ఈ వాళ్ళు మీరు పిలిచినట్టే ప్రతి మీడియా పిలిచి చూడండి అని చెప్పి. సో ఇప్పుడు బేసికల్లీ నేను మీకు ఇవ్వడం వరకే నా పని, అడగడం మీ పని. నాకు ఈ చిల్లర పంచాయతీలు బఫూన్ లాగా నువ్వేంటి అని అడుకోవడం నాకు ఇష్టం లేదు, అర్థమైందా? ఇది ఇచ్చాను, దీంట్లో నిజాలు మీరు కనుక్కోండి, అంతే.